నమస్తే. మనం ఈ వీడియోలో హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి మనము ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయో వాటికి ఎలా పరిష్కారం, ఎలాంటి ఆయిల్స్ వాడడం వల్ల మన హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతాం. రండి మాట్లాడుకుందాం. వీడియోలో మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే మనం ఈ విపరీతమైన హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్కు ఎలా మనము ఎట్లాంటి ఆయిల్స్ వాడడం వల్ల ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు అదే విషయం మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీ హెయిర్స్ అందంగా పెరుగుతాయి. మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఆమ్లా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఒక 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. జుట్టు రాలే ప్రాబ్లం అనేది పోతుంది. అలాగే జుట్టు పొడిబారిపోతుందా? అయితే గుడ్డులోని తెల్ల సొనను మాస్కులా వేసి ఒక 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. మీ జుట్టు పొడిబారడం పోయి మందంగా మీరు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఏమి చేసినా ఈ చుండ్రు సమస్య పోవట్లేదా? అయితే కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరాన్ని కలిపి డైలీ వాడండి. మీ చుండ్రు సమస్య మొత్తం పోతుంది. హెయిర్ కూడా బాగా గ్రోత్ పెరుగుతుంది. జుట్టు బాగా పొడవుగా పెరగాలి, ఒత్తుగా కావాలి అని అంటే డైలీ కొన్ని అవిసె గింజలు తినండి. మీ జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది. మాడ మీద మీకు దురదగా ఉండి దురద వల్ల మీకు ఎంటికలు ఊడిపోతున్నాయా? అయితే కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నెత్తికి పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. దురద అనేది తగ్గుతుంది. జుట్టు బాగా రాలుతుందా? ఎన్ని వాడినా తగ్గట్లేదా? అయితే ఆముదం నూనెను వాడండి. వారంలో 2-3 సార్లు ఆముదం నూనెను నెత్తికి పట్టించండి. మీ జుట్టు రాలడం అనేది ఆగిపోతుంది. కొత్త జుట్టు కూడా వస్తుంది. మీ జుట్టు బలహీనంగా పల్చగా అవుతుందా? అయితే భృంగరాజుని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది. జుట్టు ఊడకుండా ఉండాలి అని అంటే ఎక్కువ శాతము మీరు కరివేపాకు బాగా తినండి. అలాగే కొంచెం కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వేడి చేసి నెత్తికి పట్టించడం వల్ల మీ వెంట్రుకలు ఊడిపోకుండా కొత్త వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా క్రమం తప్పకుండా చేయండి. మీ జుట్టును మీ జుట్టు చిట్లుతుందా? వెంట్రుకలన్నీ రెండుగా మారి చిట్లి అందంగా లేకుండా వెంట్రుకలు పెరగట్లేదా? అయితే నెత్తికి జుట్టుకు మొత్తము బాదం నూనెను అప్లై చేసి చూడండి. వారంలో 2 సార్లు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు అనేది మృదువుగా తయారవుతుంది, చిట్లకుండా ఉంటుంది, కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. చూసారు కదా, జుట్టు సమస్యలు అన్నీ పోవాలనంటే ఈ వీడియోలో చెప్పినట్టుగా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని చేయండి. మీ జుట్టును అందంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు చాలా అవసరము ఛానల్కి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు ఛానల్ ఫాలో కండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.